అధ్యక్ష, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, మిత్రులారా, సభలో ఉన్నటువంటి కామ్రేడ్స్ మిత్రులారా, డాక్టర్ శ్రీనివాస్ సాహిత్యం గురించి కేఎస్ చేసినటువంటి సూత్రీకరణ గురించి కానీ ప్రతిపాదనల గురించి కానీ మాట్లాడటానికి నన్ను ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. కానీ ఈ 2 పుస్తకాలు ఆయన నాకు ఇచ్చి చాలా మేలు చేశారు. అంటే సాహిత్యకారులు, బయట వాళ్ళు, రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, లోపలి వాళ్ళు, ఈ విభజన ఏదో గీత గీసుకున్నాం కదా, ఈ గీతని కేఎస్ 50 సంవత్సరాల క్రితం చెరిపేశారు. నాకు స్థూలంగా అర్థమైనటువంటి విషయం. దానికి ఆయన తీసుకొచ్చినటువంటి గతి తార్కికమైనటువంటి అనేకమైనటువంటి వాదనలు, మొదటి వ్యాసం ఆయన 1972లో రాసినట్టున్నారు. నేను ఈ క్రమంలో ఈ రాజకీయ నాయకులు సాహిత్యం గురించి ఏం మాట్లాడతారో తెలుసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనం బయట నుంచి సాహిత్యకారులు, మళ్ళీ బయట లోపల అంటున్నాను కదా, అలవాటు అయిపోయింది. సాహిత్యకారులు రాజకీయాల గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉంటాం. తెలిసి తెలియక, తెలిసి తెలియక, తెలియనితనం ఎక్కువ సాహిత్యకారులకి. ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్గా అటాచ్ అయిపోతూ ఉంటారు. దేనికి అటాచ్ అవుతారో తెలియదు, దేనికి దూరం అవుతారో తెలియదు. కాసేపు కేఎస్కి దగ్గర అవుతారు, కాసేపు మరొకళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు. ఇదంతా సాహిత్యకారులకు ఉన్నటువంటి, అంటే మనం పూర్తిగా సైద్ధాంతిక పరిజ్ఞానం సాహిత్యకారులకి లేకపోతే ఏం కీడు జరుగుద్ది, కేఎస్ ద్వారా నేర్చుకోవాలి. అది ప్రతి నిమిషం ఆయన చెప్తూ ఉన్నాడు. ఇందులో మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. పాఠాలు అంటున్నాను, జాగ్రత్తగానే వాడాను ఈ పదం. ఈ పాఠాలు ఆయన మనని అడ్రస్ చేస్తున్నారు. ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? ఆయన ఆ రోజుల్లో విరసాన్ని మాత్రమే అడ్రస్ చేస్తున్నారా? ఈ రోజున ఇక్కడ నిలబడినటువంటి మనని కూడా అడ్రస్ చేస్తున్నారా? మనకేమైనా ఉపయోగపడతాయి అసలు ఇవి? ఉపయోగపడకపోతే కేఎస్ పుస్తకాలే వేయక్కర్లేదు. అంటే కేఎస్ ప్రాసంగికత, అంటే ప్రాసంగికత 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ నేను ఆయనలా గీతలు గీసుకుంటా వెళితే తెలుస్తూ ఉంటుంది. ఆయన చెప్పినటువంటి సూత్రీకరణలు ఏంటి, ఆ సూత్రీకరణలని సాహిత్యకారులు ఎలా పట్టించుకోవాలి, ఆ కాలంలో ఎలా ఉపయోగపడ్డాయి అవి తక్షణ అవసరాలకి, దీర్ఘకాలిక అవసరాలకి, ఈ రోజున మనకి ఎలా ఉపయోగపడతాయి. అంటే స్థలకాలాల నుంచి, ఆ రోజుల్లో స్థలకాలాల్లో కేఎస్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్, సాహిత్యకారులను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాలు, అవి ఈనాటి స్థలకాలాల్లో మనకు ఎలా ఉపయోగపడతాయి, ఈ దృష్టితో నేను చూశాను. అసలు రాజకీయ నాయకులు, ఉదాహరణకి పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం గురించి మాట్లాడారు కూడా. తక్కువ మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా అనేది వేరే విషయం. చండ్ర రాజేశ్వరరావు గారు కూడా సాహిత్యం గురించి మాట్లాడారు. అలాగే మద్దుకూరి చంద్రం గారు కూడా సాహిత్యం గురించి, చలం గురించి ఆయన ప్రతిపాదనలు, అంచనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు సాహిత్యంకి దూరంగా ఉంటారా? సాహిత్యకారులు రాజకీయాలకు దూరంగా ఉంటారా? వాళ్ళు దూరంగా ఉండరు, మనము దూరంగా ఉండక్కర్లేదు. సాహిత్యాన్ని, రాజకీయాలని విడదీసి చూడకండి. ఇది ఆయన ప్రధానంగా చెప్పినటువంటి విషయం. సత్యమూర్తి అంటే ఇక్కడ ఈ పదాలు నాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, కానీ క్షమించండి. అక్కడ ఉండి మనల్ని నిర్దేశిస్తున్నారు కదా, ఇలా చెయ్యాలి అంటే 3 అంశాలు ఉంటాయి. అది చైర్మన్ మావో చెప్పినటువంటి అంశం కావచ్చు, కామ్రేడ్ కేఎస్ చెప్పినటువంటి అంశం కావచ్చు. ప్రజా సైన్యం, కమ్యూనిస్టు పార్టీ, తర్వాత 3వది ఐక్య సంఘటన. ఈ సాహిత్య సంఘాలు, ఈ ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఐక్య సంఘటనలో భాగం అవుతాయేమో, నాకు తెలియదు. ఇదంతా అసలు విరసం ఏర్పడిందే ఐక్య సంఘటనలో భాగమని కామ్రేడ్ కేఎస్ సూత్రీకరణ ఉంది. అంటే విరసంలో చేరిన వాళ్ళందరూ అప్పటికున్నటువంటి రాజకీయ పార్టీ ఆచరణని, సిద్ధాంతాలని పూర్తిగా అవగాహన చేసుకుని అందులోకి వచ్చారని చెప్పలేం. అక్కడ రివిజనిస్టులు కొంతమంది ఉండొచ్చు, అక్కడ నయా రివిజనిస్టులు కొంతమంది ఉండొచ్చు. ఆ తర్వాత మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనని నేను మనస్ఫూర్తిగా అంటాను, కామ్రేడ్
కేఎస్ చిత్తశుద్ధిగా అంటారు. ఈ పదాలు జాగ్రత్తగా వాడతారు ఆయన. ఈ డాక్యుమెంట్స్ చదువుతుంటే ఆయనకి భాష మీద సాహిత్యం మీద ఉన్నటువంటి అధికారం చూస్తే ఆశ్చర్యపోతాం అన్నమాట. ఎన్ని సూత్రీకరణ చేశారు. నిజంగా కేఎస్ ఒక సాహిత్య విమర్శకుడు అయి ఉంటే ఏం జరిగేది? ఆయన రెంజిమ్ అని రాసినటువంటి నా చెల్లెల చంద్రం మీద చేసినటువంటి 4-5 పేజీల విమర్శ ఉంది. అద్భుతమైనటువంటి విమర్శ. ఈరోజు కూడా ఒక విమర్శకుడు ఒక టెక్స్ట్ని తీసుకుని ఎలా విమర్శించాలి చెప్పడానికి తోడ్పడుతుంది. గురజాడ గురించి ఆయన వేసినటువంటి అంచనాలు, అలాగే ఇతరేతరమైనటువంటి దిగంబర కవిత్వం మీద దిగంబర కవుల మీద ఆయన చేసినటువంటి అంచనాలు. అంటే దిగంబర కవిత్వాన్ని రారా ఎలా చూశారు, కేఎస్ ఎలా చూశారు? రారా ఒక సాహిత్యకారుడుగా, మళ్ళీ సాహిత్యకారుడిని విడదీస్తున్నాను నేను కూడా, ఒక సాహిత్యకారుడుగా అక్కడ పార్టీ నుంచి చూస్తున్నటువంటి, అంటే ఒక పార్టీ నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి సాహిత్యాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి సాహిత్యంతో, సాహిత్యకారులతోటి ఎటువంటి రిలేషన్ని నెరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన రివిజనిస్టుల్ని క్రిటిసైజ్ చేశారు, నయా రివిజనిస్టుల్ని క్రిటిసైజ్ చేశారు, అంతర్గత వైరుధ్యాల గురించి మాట్లాడారు ప్రధానంగా. ఈ అంతర్గత వైరుధ్యాలకి కారణం ఏంటి? నాకేమనిపించిందంటే, ఆయన కోకు మీద విమర్శ పెట్టారు. అప్పుడు వాళ్ళు బాధ్యులు, విరసంలో సీనియర్ అంటే కార్యదర్శి, అధ్యక్షులు ఇట్లాంటి ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, అంటే ఏటుకూరి బలరామూర్తి మీద విమర్శ పెడుతూ మళ్ళీ ఇక్కడికి వస్తారు. వదలలేదు, కోకుని వదలలేదు, కేవీఆర్ని వదలలేదు. అసలు కోకు కేవీఆర్ అలా మాట్లాడటానికి కారణమైన జ్వాలాని అసలు వదలలేదు. అంటే కోకు కేవీఆర్లకి, అంటే ఇప్పుడు ఒక విషయం గమనించాలి. ఒకవేళ విరసం ఏర్పడటం అనేటువంటిది ఐక్య సంఘటనలో భాగంగా జరిగి ఉంటే, ఆ ఐక్య సంఘటనలోకి వచ్చినటువంటి వాళ్ళు, కోకు కేవీఆర్ లాంటి వాళ్ళు పాత కమ్యూనిస్టు పార్టీల ప్రభావాన్ని పూర్తిగా వదులుకోకుండా విరసంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే వాళ్ళు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు? అంటే ఆ పాత భావజాలాన్ని వదులుకోలేరు కదా, కొత్త భావజాలంలోకి రావటానికి వాళ్ళకి టైం పడుతుంది కదా. అలాంటి సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనతని కేఎస్ ఎలా చూశారు? విరసానికి మొత్తం ఇందులో 6 వ్యాసాలుంటే 6 వ్యాసాల్లో ఎక్కువ భాగం విరసాన్ని ఉద్దేశించే మాట్లాడారు ఆయన. ఒకటి, విరసంలో మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులను ప్రతిఘటించండి. విరసం ఏంటండి? మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులు ఏంటండి? అసలు ఆ విరసం ఏర్పడిందే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం దాన్ని బేస్ చేసుకుని కదా. విరసంలో మళ్ళీ కొంతమంది అలీన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, కొంతమంది అధీన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. రాజకీయాలకి అతీతంగా ఉండాలా, అధీనంగా ఉండాలా, అలీనంగా ఉండాలా, విప్లవకారులు వేరు, విప్లవవాదులు వేరు, ఇవన్నీ కృష్ణక్క లాంటి వాళ్ళు చెప్తారు. సీనియర్స్ అంటే ఇక్కడ ఆర్కే కూడా ఉన్నట్లున్నాడు. అంటే చాలామంది విప్లవ రచయితల సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కేఎస్తో దగ్గరగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కువ చెప్పగలుగుతారు. మార్క్సిస్టు వ్యతిరేక ధోరణుల, అన్యవర్గ ధోరణుల, ఇది ప్రధానంగా చర్చించాల్సింది. వాళ్ళు మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక మేరకు అన్యవర్గ ధోరణులు కలిగి ఉన్నారు. దాన్ని విమర్శించడానికి కేఎస్ ఎక్కడ వెనుకాడలేదు. ఆయన పదజాలం చాలా కటువుగా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది, వ్యంగ్యంగా కూడా ఉంటుంది. ఆయన దగులుబాజీ అనగలడు, లేకపోతే మీ 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 సిద్ధాంతాలు ఎక్కడ తయారు చేసుకొచ్చారు? జైలుకి వెళ్ళకముందు ఒక సిద్ధాంతం మాట్లాడారు, జైలు నుంచి తిరిగి వచ్చాక ఒక సిద్ధాంతం మాట్లాడారు, ఈ మధ్యలో ఏమైంది మీకు అంటారు. అంటే ఏదో జరుగుతుంది, నువ్వు ఒక్కడో చెడిపోతే పర్వాలేదు, అందరినీ చెడగొడతావు ఎందుకని చెప్పాడు అంటాడు. నీకు అసలు ఉండటానికి అర్హత లేదంటాడు ఒక సంఘంలో, ఇలాంటి ప్రజా సంఘాల్లో. ఎందుకంటే నేను ఈ వ్యాసాలు చదువుతూ, ఈ 6 వ్యాసాలు 6 ఉన్నాయి, మొదటి సంపుట్లోను రెండో సంపుట్లోను కలిసి సాహిత్యం మీద కేఎస్ చెప్పినటువంటి సాహిత్య అభిప్రాయాలు 6 ఉన్నాయి. ఇవి చదువుతూ నేను కొంచెం బిజీగా ఉండి, సమూహ యాక్టివిటీలో ఉండి, సమూహ ఒక ఐక్య సంఘటన అనుకుంటే ఆ ఐక్య సంఘటనని ఎలా ముందుకు నడపాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇది నాకు చాలా ఉపయోగపడింది. అంటే
ఐక్య సంఘటన 70 నాటి ఐక్య సంఘటన ఎలా ఉంటుంది? 2024లో అంటే 50 సంవత్సరాల తర్వాత ఐక్య సంఘటన ఎలా ఉంటుంది? సెక్యులర్ రైటర్స్ ఫోరం అనేటువంటిది, అసలు ఈ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఏంటి? మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆలోచన విధానం నుంచి ఇక్కడికి వచ్చి రాజ్యాంగం చెప్పినటువంటి సెక్యులర్ విలువల గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి సందర్భంలో నిలబడి ఐక్య సంఘటనలు నిర్మించడంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరిని కలుపుకుని వెళ్ళాలి, ఏం వదులుకోవాలి, చాలా వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ రాజీ పడకండి మిత్రులారా అంటాడు ఆయన. దేంతో రాజీ పడవద్దంటాడు? మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానంతో రాజీ పడవద్దంటాడు. కార్మిక వర్గ నాయకత్వాన్ని, కార్మిక వర్గ రాజకీయాలని విడవద్దు అంటాడు. ఒకవేళ విడిస్తే నువ్వు విరసంలోనూ ఉండవు, పార్టీలోనూ ఉండవు. అంటే నువ్వు ఒక ఉమ్మడి వేదికలోనూ ఉండవు, ఐక్య సంఘటనలోనూ ఉండవు. ఇక సైన్యంలో ఎట్లా ఉంటావు? ప్రజా సైన్యము, రచయితలు, కళాకారులు వేరు కాదు. ఎట్లా వేరవుతారు? ఈ చెయ్యి శరీరంలో భాగం కాదా? అందరం మొత్తంలో భాగం కాబట్టి ఈ మొత్తంలో భాగంగా మిమ్మల్ని మీరు గ్రహించగలిగినప్పుడు రచయితలు, కళాకారులు కూడా మొత్తంలో భాగంగా ఉండండి. ప్రజా సైన్యం నుంచి లేకపోతే పార్టీ నుంచి మిమ్మల్ని వేరు చేసుకోవద్దు. మరి ఇక్కడ ఒక పెద్ద నిబద్ధత, నిమగ్నత గురించి పెద్ద సూత్రీకరణలు వచ్చినాయి ఆ రోజుల్లో. రచయితలు విప్లవవాదులు, విప్లవకారులు కాదు. విప్లవకారులు అలా విభజన ఉండదు అంటాడు ఆయన. ఆ విభజన చేశారంటేనే మీరు ప్రజాయుద్ధంలో ప్రజా సైన్యం, సాంస్కృతిక సైన్యం, అంటే మనందరం సాంస్కృతిక సైనికులను గుర్తుపెట్టుకోండి, సంతోషంగా ఉంటుంది కదా. ప్రజాయుద్ధంలో ప్రజా సైన్యం, సాంస్కృతిక సైన్యం సమాన ప్రాముఖ్యం కలిగిన వేరువేరు అంతర్విభాగాలు. రచయితలు అక్కడ ప్రజా సైన్యం వేరు కాదు. మూడు ప్రధానమైనటువంటి అంగాలే: ప్రజా సైన్యం, పార్టీ, ఉమ్మడి సంఘటన, ఉమ్మడి ఐక్య వేదికలు. వాటి ఆ విభాగాల కార్యరంగం వేరు కావచ్చు, ఉపకరణలు వేరు కావచ్చు, కానీ చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నంత వరకు విప్లవంలో వాళ్ళంతా సమాన భాగస్వాములే, వారంతా విప్లవకారులే. అందులో ఏ విభాగం కర్తవ్య నిర్వహణకు విఫలమైన విప్లవం దెబ్బతినక తప్పదు అంటాడు. అంటే రచయితలు ఫెయిల్ అయితే విప్లవం దెబ్బతింటుంది, పార్టీ ఫెయిల్ అయితే రచయితలు ఫెయిల్ అవుతారు. ఇదొక చట్టం అన్నమాట. ఇదంతా దీన్ని మొత్తంలో భాగంగా చూడమంటాడు. ఇది మళ్ళీ మనకి టిఎంఎస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంగాంగి సంబంధం, అవయవి సంబంధం అంటాడు. ఇది ఈ శరీరంలో భాగంగా చూడవలసినటువంటి విషయం. ఈ 5-6 వ్యాసాల్లో సాహిత్య భౌతికవాదానికి సంబంధించినటువంటి వ్యాసం లేదు. ఆ సాహిత్య భౌతికవాదానికి సంబంధించినటువంటి అంశం లేవనెత్తినప్పుడు టిఎంఎస్ కూడా ఆయన కేఎస్ సమాధానం చెప్పాడు. ఇవి మనం అన్వయించుకోవటం ఎలా అన్వయించుకుంటాం? కొన్ని డైరెక్ట్గా అన్వయించుకునే ఉంటాయి, కొన్ని వాటిలోంచి సవరించుకుని అన్వయించుకునే ఉంటాయి, కొన్ని విస్తృతపరుచుకుని అన్వయించుకునే కూడా ఉంటాయి. కేఎస్ చెప్పినటువంటి వాటిని ఇవాళ సాహిత్యకారులకు అన్వయించుకునే సందర్భంలో ఆయన అలాగే వైరుధ్యాల గురించి, ఘర్షణ ఐక్యత గురించి కూడా మాట్లాడాడు. ఆ విషయాలు కూడా దీనిలోకి వస్తాయి. పాత కొత్తల నిర్వచనాల గురించి మాట్లాడారు. అలాగే సాహిత్యానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందా? ఇది ప్రధానమైనటువంటి చర్చ, ఆయన చేసినటువంటి చర్చ. సాహిత్యం అధీనంగా ఉంటుందా, స్వతంత్రంగా ఉంటుందా? జనరల్గా
మ్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, మా స్వాతంత్ర్యాన్ని ఈ పార్టీలు హరిస్తున్నాయి, పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా మేము పనిచేయలేము, మా స్వేచ్ఛ పోతుంది అని అంతర్గతంగా వీళ్ళంటే, బయట వాళ్ళు ఏమంటారంటే, సాహిత్యకారులు మీరు రాజకీయాల గురించి మాట్లాడితే, రాజకీయ పార్టీలు మిమ్మల్ని నిర్దేశిస్తుంటే, వాళ్ళ నిర్దేశానుగుణంగా ప్రవర్తిస్తుంటే, రాస్తూ ఉంటే కళాత్మక విలువలు దెబ్బతింటాయి. మీ స్వేచ్ఛని, రచయిత స్వేచ్ఛని పార్టీలు, పార్టీ సిద్ధాంతాలు చివరికి రాజకీయాలకి దూరం చేస్తారు. చివరికి వీళ్ళని పార్టీకి దూరం చేస్తారు, రాజకీయాలకి దూరం చేస్తారు, వర్గ పోరాటాలకి దూరం చేస్తారు. అంత స్వతంత్రం, స్వేచ్ఛ కోల్పోవలసినటువంటి అది కండిషన్ కాదు అంటాడు ఆయన. మీరు స్వేచ్ఛ కోల్పోరు అంటాడు. పైపెచ్చు ఆయన ఏమంటాడంటే, దాని ద్వారా బలపడతారు మీరు. సైద్ధాంతిక పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం సాహిత్యకారులకి సరైన నిర్దిష్టంగా అంటే కూడా నిర్దిష్టంగా అందినప్పుడు వాళ్ళ రచనలో సాహిత్య విలువలు బలంగా ఉంటాయి. వాళ్ళ దృష్టి సరిగ్గా ఏర్పడుతుంది. సరిగ్గా ఏర్పడాలంటే రాజకీయ పార్టీతోటి అనుసంధానమై ఉండాల్సిందే. మరి రాజకీయ పార్టీలు తప్పులు చేస్తే, ఈ ప్రశ్న కూడా కేఎస్ లేవనెత్తాడు, రాజకీయ పార్టీలు తప్పుడు ఆచరణని అందిస్తే రచయితలు కూడా అందులోనే కూరుకుపోవాలా? రచయితలు ప్రశ్నించరా? ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయంటాడు ఆయన. ఇది నిరంతర ప్రక్రియ. గతితార్కికంగా ఎవరు ఏ అభిప్రాయాలని, ఏ ప్రశ్నలని దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే పార్టీ క్రమశిక్షణకి, సంస్థల క్రమశిక్షణకి లోబడి నా ప్రశ్నలు నేను దాచుకోనక్కర్లేదు అంటాడు. అంతర్గతంగా ఈ వైరుధ్యాల గురించి ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుందంటాడు. అంటే ఒకవేళ ఎవరైనా మా అభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ లేదు అనుకుంటుంటే, కాదు, అభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ ఉంటుంది అంటాడు. అంతిమంగా ఒక గీటురాయిని ఎప్పుడు ఆయన నిర్వచిస్తూ ఉంటాడు, నువ్వు కార్మిక వర్గ రాజకీయాలకి అధీనమై ఉంటున్నావా లేదా, అధీనమై పని చేయాలంటాడు. మరి పార్టీ స్టాండ్స్ మార్చుకోదా? పార్టీ స్టాండ్స్ వ్యూహాలు మార్చుకోదా? ఎత్తుగడలు మార్చుకోదా? 70లో ఉన్నటువంటి పార్టీ ఆలోచనలే 24లో కూడా ఉన్నాయా? అప్పుడేం చేయాలి రచయితలు? కరుణమ్మ నువ్వే చెప్పాలి. అప్పుడేం చేయాలి రచయితలు? రచయితలు దాన్ని ఏది స్థిరంగా ఉండదు కదా. మారటం గురించి, మార్పు అనేటువంటిది మార్క్సిజం ఒప్పుకుంటున్నటువంటి స్థిరమైనటువంటి ఒక సూత్రీకరణ కదా. మారుతూ ఉంటాం, పార్టీ మారుతుంది. ఎప్పుడు, ఎందుకు మారుతుంది పార్టీ? ప్రజా అవసరాల రీత్యా. పోరాట రూపాలు మారవా? సుజాత వెళ్ళిపోయారు. పోరాట రూపాలు మారుతూ ఉంటాయి, పోరాటం మాత్రం మారదు. పోరాటం నిరంతరం ఈ పదం మళ్ళీ తప్పు మాట్లాడుతున్నా, నిరంతరము, అనంతము, పోరాటం అనేటువంటి పదాలను కూడా కేఎస్ తప్పట్టారు. అనంతం కాదంటాడు. అనంతం ఏంటి? అనంతం అంటే ఇంకెప్పుడు చేస్తానే ఉంటావా పోరాటం? అది కాదు కదా. లక్ష్యం ఉంది కదా. లక్ష్యం ఏంటి? వర్గ పోరాటానికి లక్ష్యం, అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది కదా. అప్పుడు పోరాటం ఆగదా అంటే, అప్పుడు కూడా పోరాటం ఈ రూపంలో ఉండకపోవచ్చు. స్త్రీల సమస్యలు అటెండ్ అవుతాం, కుల సమస్యలు అటెండ్ అవ్వాల్సి రావచ్చు, లేకపోతే మరొక జాతి సమస్యలు అటెండ్ కావాల్సి రావచ్చు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కదా. ఈ క్రమాన్ని అంతటినీ ఆయన అద్భుతమైనటువంటి పెర్స్పెక్టివ్ తోటి అందజేశాడు. చాలా సూత్రీకరణలో అయితే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందా, అధీనంలో ఉంటుందా అంటే, పరస్పర అన్యోన్య సంబంధాలు ఉంటాయి. అవి నాకు అర్థమైంది ఇవి చదివాక. అంటే ఐ హ్యావ్ టు టేక్ ఏ మెసేజ్ హోమ్ కదా, పుస్తకాలు చదివి ఒక మెసేజ్ తీసుకోవాలి కదా. పరస్పర సంబంధంలో ఉంటాయని నాకు అర్థమైంది. పరస్పర ప్రభావంలో కూడా ఉంటాయి. సాహిత్యం మొత్తంలో భాగంగా ఉంటుంది కానీ అవిభాజ్యంగా ఉండదు. అవిభాజ్యంగా ఉండదు, స్వతంత్రంగా కూడా ఉండదు. అంటే రచయితలు తమ కర్తవ్యాలను నిర్వచించుకునేటప్పుడు ఇవి దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఈవేళ కేఎస్ చెప్పినటువంటి కార్మిక వర్గ రాజకీయాలకి, ఈవేళ కార్మిక వర్గ రాజకీయాలకి తేడా ఉందా లేదా అంటే, కార్మిక వర్గాన్ని కూడా నిర్వచించుకోవాల్సిన అవసరం పడుతుంది. అది ఆయనే చెప్పారు. ఇప్పుడు రష్యాలో నాయకత్వం వహించినటువంటి ప్రోలెటేరియన్ అంటారా, ఏమంటారు,
మిలిషియా కావచ్చు, బోల్షెవిక్, మెన్షివిక్ నుంచి మళ్ళీ బోల్షెవిక్ క్రమం ఒకటి ఉంది కదా. మళ్ళీ చైనాలోకి వచ్చినప్పుడు మావో దానికి ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఏంటి? భారతదేశంలో మన అవసరాల రీత్యా మనం పొందేటువంటి ఎక్స్టెన్షన్ ఏంటి? ఇక్కడ ప్రజావసరాలకి ఎప్పటికప్పుడు అయితే ఒక సాధారణీకరణ ఒకటి ఉంటుంది, ప్రత్యేక పరిస్థితులు ఒకటి ఉంటాయి. ఆ సాధారణీకరణ ఏంటి? పునాదిలో మార్పులు రావు. ఇవి ఉపరితలంలో ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా మనం మన పోరాట పద్ధతుల్ని, రీతుల్ని మార్చుకోవాల్సి వస్తుంది. అవి కేవలం స్ట్రాటజీస్, ఎత్తుగడలే కాకపోవచ్చు. అంటే నిన్న ఒక మాట చెప్పి, ఈరోజు ఒక మాట చెప్పి, నీ సాహిత్యం పలానా రోజున ఇట్లా ఉంది, ఈరోజు ఇట్లా ఉంది అంటే మార్పు సహజం కదా. మార్పు ఎందుకు సహజము? ప్రజావసరాలకి అనుగుణంగా మార్పు జరుగుతుంది. ఈ అనుగుణంగా మార్చడం అనేటువంటి దాన్ని ఆయన చాలా సందర్భాల్లో పేర్కొంటారు. ఇక్కడే ఘర్షణ గురించి చెప్తూ అభిప్రాయాల ప్రకటనకి స్వేచ్ఛ లేదా, రచయితలకి లేకపోతే సంస్థలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. భిన్నాభిప్రాయాల మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కేఎస్ సూత్రీకరణలో సంఘర్షణ గురించి, ఐక్యత గురించి సాహిత్య లోకంలో కూడా సాహిత్యకారులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు, సాహిత్య సంస్థలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఆయన కేవలం విప్లవ రచయితల సంఘాన్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడలేదు. సాంస్కృతిక సైన్యం అనుకునేటువంటి ఆ పక్క గదిలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు చేసుకునేటువంటి అరుణోదయ్ కావచ్చు, ఒక 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో జననాట్య మండలి కావచ్చు, 4 సంవత్సరాల క్రితం విరసం కావచ్చు, 50 సంవత్సరాలు చేసుకున్నటువంటి అందరూ గ్రహించాల్సినటువంటి విషయం ఇది. అందరూ సాంస్కృతిక సైనికులే. రాజకీయ రంగంలోనూ సాహిత్య రంగంలో కూడా జరిగే సంఘర్షణ బయట జరుగుతున్న వర్గ సంఘర్షణలకు ప్రతిబింబమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. బయట అంటే ప్రజా సమూహాలు వర్గ సంఘర్షణలో ఉంటాయి. అంటే మళ్ళీ స్పష్టంగా గీత గీశాడు ఆయన. భూస్వామ్య వర్గాలు, అలాగే పారిశ్రామిక యాజమాన్య వర్గాలు అటు ఇటు అనేటువంటి స్పష్టమైన గీత గీసుకున్న తర్వాత నువ్వెక్కడ నిలబడాలి, నువ్వెక్కడ చెడిపోతావు, చెడిపోవటానికి అవకాశాలేంటి, చెడిపోకుండా నిన్ను కాపాడేటువంటి ఆ సైద్ధాంతికమైనటువంటి పరిజ్ఞానం ఏంటి, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏంది, ఆ కాపాడుకుంటూ నువ్వు ఏం అందజేస్తావు నీ సాహిత్యం ద్వారా, అది నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారణలు సరిగ్గా లేనప్పుడు ఈ అన్యవర్గ ధోరణులు ప్రబలుతాయి. వాటిని ఎప్పటికప్పుడు అంతర్గతంగా చర్చించుకుంటూ ఉండాలి. బయట జరుగుతున్న వర్గ సంఘర్షణలో భాగంగానే ఉంటాయి. కానీ భిన్నాభిప్రాయాలను క్రమబద్ధంగా వ్యక్తం కానియటమే సరైన పద్ధతి. ఇంకొక మాట అంటాడు ఆయన. నాకు టైం చెప్పండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. 5 minutes కూడా. నూతన పోరాట రూపాలు ఆరంభమైనప్పుడల్లా విప్లవ శ్రేణిలో తర్జన భర్జనలు తప్పవు. ఆయన చాలా జాగ్రత్తగా తర్జనలు అన్నాడు, కానీ ముందుకు వెనక్కు. నేను ఇప్పుడు వస్తా వేరే మీటింగ్ నుంచి వస్తున్నాను, ముందుకు వచ్చాను, మళ్ళీ 4 అడుగులు వెనక్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని వచ్చాను. యూటర్న్ తీసుకుని ఇక్కడికే వచ్చాను. దారి మర్చిపోయాను. మనం దారి మర్చిపోతూ ఉంటాం, దారి తప్పుతూ ఉంటాము. ఎందుకు జరిగింది ఇది? నేను ఆలోచిస్తున్నాను దీని గురించి ఆలోచించడంలో కూడా దారి తప్పాను. మనం కూడా కొన్నిసార్లు దారి తప్పుతూ ఉంటాం, మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ ఉంటాం. యూటర్న్ కూడా తప్పు కాదు, తీసుకుని లక్ష్యం వైపు. ఓకే, 4 రోడ్ల కూడల్లో వస్తూ ఉంటాయి. 4 రోడ్ల కూడల్లో నా వయసులో ఎటు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు పార్టీ ఒక దిశ నిర్దేశం చేస్తూ ఉంటుంది. అటు చూడు, వాళ్ళ అనుభవాలు చూడు. వాళ్ళ అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ ప్రజాక్షేత్రంలోంచి వస్తాయి. నాయకులకు అనుభవాలు వాటంతటికవి. నాయకులు కూడా ఆకాశం నుంచి ఊడిపడ్డారని ఆయన ఒప్పుకోడు. ప్రజలు నిర్మిస్తారు నాయకులు దారి తప్పితే ప్రజలు నిలదీస్తారు, బిడ్డ తప్పు చేస్తున్నావు. కవులు దారి తప్పితే, రచయితలు దారి తప్పితే అప్పుడు కూడా నిలదీస్తారు. నూతన పోరాట రూపాలు ఆరంభమైనప్పుడల్లా విప్లవ శ్రేణులో తర్జన భర్జనలు తప్పవు. విరసం ఏర్పడినటువంటి కొత్త రోజుల్లో విప్లవం యొక్క ప్రాథమిక స్థాయిలో ఈ తర్జన భర్జనలు అనివార్యం కూడా.
అలాంటప్పుడు ఆచరణలో ఆ రూపం యొక్క యోగ్యతలు రూఢి పడేంత వరకు ఈ డిక్షన్ను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. అంటే ఒక సైద్ధాంతిక, అందుకేమన్నారు, భారత కమ్యూనిస్టు పార్టీ విప్లవ మహోపాధ్యాయ, ఇదంతా లేకపోతే అభివృద్ధి లేదు ఆయనకి. అంటే ఈ టెక్స్ట్ అంటే వ్యాస రచనలో కానీ డాక్యుమెంటేషన్లో కానీ, ఆ డాక్యుమెంటేషన్లో ఆ పదాలను సరిగ్గా ఖాయం చేయలేదనుకోండి, ఆయన జ్వాల మీద విమర్శ పెడుతూ పదబంధాలతో గారడి చేయి మాకు జ్వాల అంటాడు, నీ ఊత పదాలు కట్టిపెట్టు అంటాడు, ఉట్టి మీద పెట్టు అంటాడు. ఈ పదబంధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్క్సిస్టు ముసుగులో మార్క్సిస్టు పదజాలాన్ని ఉపయోగిస్తూ నిన్ను తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఏ నినాదం వెనక ఏ ప్రయోజనాలు ఉన్నాయో జాగ్రత్తగా నడుస్తూ ఉండాలి. ఇది రచయితలకి చాలా క్రిషియల్ కాషన్. ఎందుకని మొదటే చెప్పాను కదా, మనం ఒక ఉద్వేగపు వెల్లువలో, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా అట్లాగే ఉన్నట్టుంది, ఉద్వేగపు వెల్లువలో కొట్టుకుపోతూ ఉంటాం, మళ్ళీ దారికి వస్తూ ఉంటాం. దారికి వచ్చేటువంటి ఏదో గైడెన్స్ కావాలి కదా. ప్రతిసారి ఈ తర్జన భర్జనలు జరిగినప్పుడు, ఈ వాదోపవాదాలు జరిగినప్పుడు అట్లా చూస్తూ ఉంటాం. మహోపాధ్యాయులు ఏం చెప్తారని చెప్పేసి. మహోపాధ్యాయులు ఎక్కడి నుంచి చెప్పారు? వాళ్ళు ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి చెప్తారు? నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఒక్కోసారి వాళ్ళ నేర్పు తప్పు అయినప్పుడు దిద్దుకోవటం ఉంటుంది కదా. ఈ దిద్దుకునేటువంటి క్రమాన్ని అంతటినీ ఆయన చెప్తూ ఉంటాడు. ప్రాథమిక స్థాయిలో తర్జన భర్జనలు అనివార్యం. ఆ రూపం యొక్క యోగ్యతలు రూఢి పడేంత వరకు విప్లవ శ్రేణుల్లో చర్చ జరగక తప్పదు. విప్లవ పార్టీల గ్రూపుల మధ్యనే కాక విప్లవ సంస్థల్లో కూడా ఆ చర్చల్ని క్రమబద్ధంగా జరపటం ద్వారానే సముచిత పరిష్కారానికి రాగలుగుతాం. మరి పార్టీ రకరకాల మెలికలు తిరిగినప్పుడు, మెలికలు అన్న మాట వాడాడు. రాజకీయ పార్టీలు మెలికలకు మేము చాలా దూరం అని చెప్పారు అప్పుడు కేవీఆర్ కోకునో. ఈ మెలికలు అంటే డిస్టెన్స్ పాటించాలా సాహిత్యకారులు? ఎందుకు అసలు విరసానికి ఇది చెప్పాల్సి వచ్చింది? అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆయన కేవీఆర్ను కానీ కోకును కానీ ఎక్కడా కించపరచలేదు. చేయబట్టుకుని తీసుకెళ్ళాడు, అటుగా దారి బాబు ఇటు అని చెప్పేసి. వాళ్ళు జీవితాంతం కూడా ఆ దారిలో ఉన్నారు. అది సరైన దారి అని వాళ్ళు గ్రహించారు. ప్లస్ కేఎస్ కూడా వాళ్ళ పట్ల అదే గౌరవంతో ఉన్నాడు, వాళ్ళు అదే గౌరవంతో ఉన్నారు. అంటే విప్లవ రచయితల సంఘం ఏర్పడినటువంటి కొత్తలో 2 రకాల వాళ్ళు, 3 రకాల వాళ్ళు, 4 రకాల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళని ఒక డైరెక్షన్లో నడపడానికి కావాల్సినటువంటి ఒక డాక్యుమెంట్ ఆయన అందజేస్తున్నాడు. 73లో అనుకుంటా అది రాసింది. మళ్ళీ 75లో చాలా ప్రేమగా రాస్తాడు ఆయన. 75లోకి వచ్చేసరికి విప్లవ సైనిక శక్తిగా విరసం ఎలా ఏర్పడాలి, ఎలా రూపొందుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ 75 వచ్చేసరికి, 77 వచ్చేసరికి 75, 77 మధ్యలో ఆయన జైల్లో ఉన్నప్పుడు బయట వాళ్ళని ఉద్దేశించి, రచయితలను ఉద్దేశించి రాశాడు. ఆయన బయట ఉన్నప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి రాశాడు. ఈ ఇంటరాక్షన్ రచయితలకి, పార్టీకి, అంటే సాంస్కృతిక సైన్యానికి, ప్రజా సైన్యానికి, పార్టీకి ఈ నిరంతరమైనటువంటి ఇంటరాక్షన్ ఉండాలి. లోపల బయట అనేటువంటి గీతల్ని చెరిపేసుకోవాలి. యుద్ధంలో నిలబడ్డాక నేను అదిగో శతయోజనాల దూరంలో నిలబడి యుద్ధం చేస్తాను కుదురుతుందా? యుద్ధంలో అందరం భాగస్వాములమే. ఈ ఎరుక ఆయన నిరంతరం ఇస్తూనే ఉన్నారు. 1-2 మాటలు చెప్పి 1-2 సూత్రీకరణలు చెప్పకపోతే నాకు ఎందుకు బెంగగా ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది ఏం చేస్తారంటే, పర్స్పెక్టివ్ ఆర్కే ఇక్కడే ఉన్నాడు. విరసం గురించి 50 సంవత్సరాలు నిండినప్పుడు మేము ఒక పుస్తకం తీసుకొచ్చాం 33 మందితోటి. అంటే రచయితలు, కవులు, విరసంతో పాతకాలంలో సంబంధం ఉన్నవాళ్ళు, అంటే విరసంలో లేని వాళ్ళతో మాట్లాడించాలనుకున్నాం మేము. అంటే విరసంలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు, విరసానికి దూరమైన వాళ్ళు, విరసంలో ఉన్నారో లేదో తెలియని వాళ్ళు. ఇది ఒక పెద్ద సీక్వెన్స్. కృష్ణక్క చెప్పాలి, విరసంలో వాళ్ళు ఉన్నారో లేదో మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు మేము లేవనుకుంటారు, మీరు అనుకుంటారు
వాళ్ళు ఉన్నారనుకుంటారు. ఉన్నారో లేరో ఎక్కడ బహిష్కరణలో ఉండవు, ఒకప్పుడు ఉండేవి. అంత బలంగా ఉన్నటువంటి సంఘం ఈ రోజున ఈ ఉదార వైఖరి గురించి కూడా ఈయన చాలాసార్లు కాషన్ చేస్తూ ఉంటాడు. రాజీ పడకండి, రాజీ పడకండి, అభిప్రాయాలు ప్రకటించండి. ఒక చోట అంటాడు, మార్క్సిజం పిడివాదం కాదు అన్నాడు. ఇట్స్ నాట్ డాగ్మా, అది సృజనాత్మకమైనది. ఎంత సృజనాత్మకమైందంటే సాహిత్యము, కళలు ఎంత సృజనాత్మకమైనవో సాహిత్య సిద్ధాంతం కూడా, సాహిత్య సిద్ధాంతం కావచ్చు, పార్టీ సిద్ధాంతం కావచ్చు, అంతే సృజనాత్మకమైనది. గతి తార్కిక భౌతికవాదం శాస్త్రీయమైన దాని ప్రాపంచిక దృక్పథం. ఆ ప్రాపంచిక దృక్పథాన్ని రచయితలు, కళాకారులు మర్చిపోకూడదు అంటాడు. అయితే ఇక్కడ ఒక దేశంలో ఉన్న సంస్కృతికి చైనా చైర్మన్నే మా చైర్మన్, చైనా పోరాట పద్ధతులే మా పోరాట పద్ధతులు, దీన్ని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు 24లో కావచ్చు, 10 సంవత్సరాలుగా ఏదైనా మాట్లాడితే చైనా పొమ్మంటున్నారు, ఏదైనా మాట్లాడితే పాకిస్తాన్ పొమ్మంటున్నారు, లేదా శ్మశానానికి కబరిస్తాన్ పొమ్మంటున్నారు. అంటే ఇదంతా మీరు చైనా నుంచి దిగుమతి చేసుకున్నది, లేకపోతే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది. సంస్కృతులు వేరుగా ఉంటాయి, ఆయన అంగీకరిస్తున్నాడు. ఒక దేశంలో ఉన్న సంస్కృతికి మరో దేశపు సంస్కృతికి వారసురాలని భావించటం సరైనది కాదు. అంటే చైనా సంస్కృతికి భారతదేశ సంస్కృతి వారసురాలని కానీ వేరువేరుగా ఉంటాయి, కానీ ఒక పునాదిలో అంశాలు మారవు. ఆ పునాది అంశాన్ని బలంగా గుర్తుపెట్టుకోమంటాడు. ప్రతి ప్రభుత్వానికి రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో అధికారిక దృక్పథం ఎలా ఉంటుందో, అంటే ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో ఉన్నట్లు ప్రభుత్వాలకి కళా దృక్పథాలు కూడా ఉంటాయి, భాషా దృక్పథాలు ఉంటాయి, సాహిత్య దృక్పథాలు ఉంటాయి. మనం సాధారణంగా ఏమంటామంటే ప్రభుత్వంతో నీ సాహిత్య దృక్పథం ఏంటో, నీ సాంస్కృతిక దృక్పథం ఏంటో ప్రకటించంటాడు. వాడు ప్రకటించకుండా వాడు చేస్తూనే ఉంటాడు. దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర కూడా సాహిత్య కళా దృక్పథాలు ఉండాలి. రాజకీయ దృక్పథాలు ఉన్నట్టే సాహిత్య దృక్పథాలు కూడా ఉంటాయి. ఆ రెండు కలిసి ఉంటాయని చెప్పేసి మనకు కూడా అవి వర్గ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. మనం ఏ వర్గమో మనం నిర్వచించుకోవాలి, మనం ఎక్కడ నిలబడ్డామో మనం నిర్వచించుకోవాలి. రచయితలారా మీరు ఎటువైపు అని 74 సంవత్సరాల క్రితం వేసినటువంటి ప్రశ్న ఈవేళ మన ముందుంది. కేఎస్ ఆచరణ, కేఎస్ దృష్టికోణం, అదంతా మనని గైడ్ చేస్తూనే ఉంటుంది. కేఎస్ దృష్టికోణము, దృక్పథం సరిపోదనుకుంటే మీలో ఎవరైనా ముందుకొచ్చి ఆ దృక్పథాన్ని విస్తృతపరచండి. సంతోషం. థ్యాంక్ యూ.